మరో స్వాతంత్రోద్యమానికి నాంది వందే మాతరం టీవీ. నేను మీ రాజీవ్. ఈరోజు మనం మాట్లాడుకునే పవర్ ఉమెన్ పవర్. ఉమెన్ పవర్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా అంత తక్కువే అండి. ఎందుకో తెలుసా? ఒక ఆడది చేయలేనిది ఈ రోజుల్లో ఏది లేదు అని నిరూపించే రోజు వచ్చేసిందండి. వాళ్ళు ప్రతిదీ చేయగలుగుతున్నారు. సార్, రీసెంట్గా ఒక విషయం జరిగింది, చెప్తాను, మీ అందరికీ గుర్తుందో లేదో. ఒక మహిళ ప్రెసిడెంట్ అయ్యింది. అందరూ అసలు అబ్బా క్లాప్స్ కొట్టారు, సూపర్, అది ఇది అని ఆసమ్ అని మెచ్చుకున్నారు, రైట్? ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. ఆకాశంలోకి శాటిలైట్ ఒకటి పంపించారండి. దాని పేరు ఆజాదీ శాట్. ఆజాదీ శాట్ 2, 1 కూడా కాదు, ఆజాదీ శాట్ 2. ఇది ఏం చేస్తుందంటే ఆకాశంలో ఉన్న రేడియేషన్, అంటే అంతరిక్షంలో ఉన్న రేడియేషన్ని, అలాగే మన రేడియో కమ్యూనికేషన్స్ కానీ వీటన్నిటికీ యూజ్ అయ్యే శాటిలైట్ అది. దాన్ని కొంతమంది గర్ల్స్ తయారు చేశారు. నేను గర్ల్స్ అని ఎందుకంటున్నాను, ఉమెన్ అనట్లేదు అనటానికి రీజన్ ఏంటంటే, దేశం మొత్తం మీద కలిపి 750 మంది ఆడపిల్లల్ని 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్న ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసి, ఒక ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి వాళ్ళని పంపించారండి స్పేస్ రీసెర్చ్ కోసం. అండ్ వాళ్ళు తయారు చేసిన శాటిలైటే ఆజాదీ శాట్ 2. ఏంటి అంత సింపుల్గా చెప్పేస్తున్నాను, వాళ్ళు తయారు చేసిన అంత ఈజీనా అనుకుంటున్నారా? కాదు. ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే దాని వెనకాల చాలా టైం పడుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఒక శాటిలైట్ తయారు చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టం. అయితే ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం మనం. ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అలా 75 స్కూల్స్ నుంచి 10 మెంబర్స్ని చొప్పున స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ 10 స్టూడెంట్స్ రోజు దాని మీద వర్కౌట్ చేయడం మొదలెట్టారు. ఎలా అంటారా? వాళ్ళు ఒక రెప్లికాని పంపించడం జరిగింది, స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఆ రెప్లికాని చూసుకుని తర్వాత దాంట్లో ఉండే డయోడ్స్, దాంట్లో ఉండే సర్క్యూట్స్ అవన్నీ కూడా పంపించడం జరిగింది. వాటి గురించి రోజు ఆన్లైన్ క్లాస్ చెప్పేవాళ్ళండి. ఈ 10 మంది అటెండ్ అయ్యేవాళ్ళు ప్రతి స్కూల్ నుంచి. అలా 75 స్కూల్ నుంచి 750 మంది అటెండ్ అయ్యారు. తర్వాత వీళ్ళందరూ ఒక చోట చేరి దే మేడ్ దిస్ ఆజాదీ శాట్ 2. చాలా గ్రేట్ కదండి. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. నా దేశంలో ఆడపిల్లలు గ్రేటే కాదండి, మంచి ఇంటెలిజెన్స్ కూడా అని నిరూపించారు. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. రీసెంట్గా జరిగింది క్రికెట్ మ్యాచ్. లేడీస్ ఎరగదీశారు కదండి. మరేమనుకున్నారు? ఉమెన్ దే నెవర్ డిసగ్రీ ఫర్ ఎవ్రీథింగ్. దే ఆర్ నాట్ రెడీ టు లూజ్ ఎనీథింగ్. దే ఆర్ ద విన్నర్స్. క్రికెట్ ఒక్కటే కాదండి, ప్రతి చోట ఒక ఆడది నిలబడుతుంది. మీ అందరికీ తెలిసిన సామెతే, మీకోసం మళ్ళీ చెప్తాను. ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటుంది. సుఖంలో అయినా సరే, దుఃఖంలో అయినా సరే, ఎక్కడైనా సరే తను నిలబెడుతుంది. మీకు ఆడది అనగానే భార్య ఒక్కటే రాదండి. ఇక్కడ చెల్లవ్వచ్చు, తల్లవ్వచ్చు, అక్కవచ్చు, వదినవ్వచ్చు, ఎవరైనా కానీ. ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ ఎ సన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. మీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీ మదర్స్ని, మీ సిస్టర్స్ని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారని. థ్యాంక్ యూ ఆల్. నేను మీ రాజీవ్. Please subscribe our channel.